మార్కాపురం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో పెద్దారవీడు మండలంలోని బీసీ బాలుర హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతి పత్రాన్ని సమర్పించారు. పీడీఎస్యూ ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రాజు, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి దూదేకుల నాజరయ్య మాట్లాడుతూ పెద్దారవీడు బీసీ బాలుర హాస్టల్లో సమస్యలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని ఆరోపించారు. హాస్టల్లో సరైన మౌలిక వసతులు లేకపోవడంతో పాటు మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేనట్లు తెలిపారు. సుమారు 70 మంది విద్యార్థులు హాస్టల్లో నివసిస్తున్నప్పటికీ కేవలం 30 మంది విద్యార్థులకు మాత్రమే భోజనం అందుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే హాస్టల్ వార్డెన్ సకాలంలో హాస్టల్కు రాకుండా విద్యార్థులను తీవ్రంగా తిడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. 10వ తరగతి విద్యార్థిని డ్రిప్ పైప్తో తీవ్రంగా కొట్టిన ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. హాస్టల్ వార్డెన్ పనితీరు సరిగా లేదని, సక్రమంగా మెనూ అమలు కావడం లేదని పేర్కొంటూ ఉన్నతాధికారులు హాస్టల్ను వెంటనే తనిఖీ చేసి సంబంధిత వార్డెన్పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు మందా రాజు, ప్రగతిశీల ప్రజాస్వామ్య పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుని మాట్లాడుతున్నాను. ఈరోజు పెద్దారవీడు సాంఘిక సంక్షేమ హాస్టల్లో చూస్తే బీసీ హాస్టల్లో మరీ విపరీతంగా సమస్యలు తాండవమెత్తుతూ ఉన్నాయి. మా పీడీఎస్యూ బృందం నిన్న నైటు హాస్టల్లోకి వెళ్ళి మొత్తం తనిఖీ చేస్తే హాస్టల్ వార్డెను ఏ రోజు కానీ హాస్టల్కి వచ్చే పరిస్థితి లేదంట. తర్వాత అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏది కానీ పట్టించుకోవట్లేదు. వాటర్ సమస్య ఉంది, ఫ్యాన్లు ఒకటి తిరగట్లేదు, లైట్లు లేవు. ఆ ఫ్యాన్లకు ఉన్నటువంటి వైర్లు దిగి రేకుల షెడ్లకు తగలటం వల్ల కరెంటు మొత్తం ఆ రేకుల షెడ్లకు వస్తా అనేకమైన ఇబ్బందులు పడతా ఉంటారు విద్యార్థులు. అలానే అక్కడ ఉన్న విద్యార్థిని సారు డైలీ మద్యం మత్తులో వచ్చి ఇష్టాధారంగా తిట్టడం, కొట్టడం, పిల్లల్ని సరిగ్గా మెనూ ఇవ్వకపోవటం అవన్నీ జరుగుతూ ఉన్నాయి. దానికి ప్రధానంగా విద్యార్థులే దానికి ముందుకొచ్చి చెప్పేటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు రాత్రి ఏదో సమస్య చిన్న గొడవ వల్ల విద్యార్థిని ఈ అబ్బాయిని ఒక డ్రిప్ పైపు తోటి తలకేసి కొట్టి ఆ అబ్బాయిని ఇష్టం వచ్చినట్టు తిట్టి అన్ని విధాలుగా హింసిస్తూ ఉన్నాడు. అందుకని దీన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలా. ఆ ఉన్నటువంటి వార్డెన్ను ఏదో ఒకటికి సస్పెండ్ చేయించి లేదా ట్రాన్స్ఫర్ చేయించి ఆ స్థానంలో వేరే వాళ్ళని తీసుకొని వస్తే విద్యార్థులు చదువుకోవడానికి కానీ లేదా అక్కడ విద్యను అభ్యసించడానికి కానీ అక్కడ మంచి సకల సౌకర్యాలు తీసుకోవడం కానీ అన్నిటికీ ఉపయోగం ఉంటుందని చెప్పేసి పీడీఎస్యూకి డిమాండ్ చేస్తూ ఉంది.